హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియ సహోదరి సహోదరులు, పెద్దలు, చిన్నలు, వృద్ధులు, మధ్య వయస్కులు, యవనస్తులు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 13వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. దేవుని వాక్యములో అద్భుతమైన మాటలను మనం చూస్తున్నాం. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. దేవుని వాక్యములో దేవుడిచ్చే మాటను ఎవరైతే తిరస్కరిస్తారో వారు శిక్ష అనుభవిస్తారు. లేఖనాల్లో మనం చూస్తున్నట్లయితే, దైవ గ్రంథం బైబిల్లో మనం గమనిస్తున్నట్లయితే, ప్రియులారా, ఆజ్ఞను తిరస్కరించి దిగంబరులైపోయిన ఆదామ వల్ల మనం చూస్తున్నాం. దేవుడు ఏమన్నా అంటే, ఈ తోటలో చెట్ల ఫలములన్నింటినీ మీరు నిరభ్యంతరంగా తినవచ్చు, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను మీరు తినకూడదు, వాటిని తినమని మీరు చచ్చిపోతారు, కాబట్టి జాగ్రత్త కలిగి ఉండని దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చారు. ప్రియులారా, అయితే ఆ ఆజ్ఞను వారు తిరస్కరించారు. దానివల్ల వారు దిగంబరులయ్యారు. రెండవది శపించబడ్డారు. మూడవది ఏదేను తోట నుండి బయటికి తోలివేయబడ్డారు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, ఆజ్ఞను తిరస్కరిస్తే వచ్చే శిక్ష చాలా కఠినమైనది. అలాగే దేవుని వాక్యములో సౌలు అనేటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. దేవుడు అతన్ని ఇశ్రాయేలీయుల పైన రాజుగా చేశారు. ఇశ్రాయేలీయుల పైన మొట్టమొదటి రాజు ఎవరంటే సౌలే. దేవుడు అతనికి ఏం చెప్పాడంటే, నీవు అమాలేకీయులపైకి యుద్ధానికి వెళ్ళన్నాడు. అది మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే అక్కడ అమాలేకీయుల్లో ఎవరిని ఉంచకూడదు, పసిపిల్లలను కూడా నువ్వు లెక్క చేయకూడదు, రాజును కూడా లెక్క చేయకూడదు, పసిపిల్లలను కూడా లెక్క చేయకూడదు, సమూల నాశనం చేయాలని చెప్పి పంపించాడు. అయితే దేవుని ఆజ్ఞను అతడు తిరస్కరించి అక్కడ రాజుగారిని సజీవుడిగా తీసుకొచ్చాడు. అలాగే అక్కడ కొన్ని పశువులను దేవుడికి దహన బలి అర్పించడానికి తెచ్చాడు. చేసింది మంచి పనే, ఎందుకంటే దేవుడికి దహన బలి అర్పించడం మంచిదే, కానీ ఆజ్ఞను అతడు తిరస్కరించాడు. అందువల్ల శిక్ష నొందాడు. ఎంత శిక్ష అంటే, ఇశ్రాయేలీయుల పైన రాజుగా ఉండకుండా అతడు తిరస్కరించబడ్డాడు. దావీదును ఇశ్రాయేలీయుల పైన రాజుగా చేశారు. ప్రియా స్నేహితులారా, ఆజ్ఞను తిరస్కరించేవాడు శిక్ష పొందుతాడు. అందుకే దేవుడు అతనితో అన్నాడు, పొట్టేళ్లకు అర్పించుట కంటే, బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు మాట వినుటయు శ్రేష్టము అని అన్నారు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, దేవుని సన్నిధిలో ఉన్న మన జీవితాల్లో దేవుని ఆజ్ఞను మనము గైకొనాలి. దైవ గ్రంథం బైబిల్లో మన కొరకై హెచ్చరికగా చెప్పబడిన ప్రతి మాట ఆజ్ఞే. ఆ ఆజ్ఞలకు మనము విలువిస్తే శిక్ష పొందాం. ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చు జీతం మరణం. అంటే ఆ మరణము ఈ భౌతిక మరణం కాదు, అగ్నిగుండం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగయుగాలు ఏడ్పు పండ్లు కొరుకుతుంటుంది. ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే కేవలం ప్రభువుని వెంబడించుటే, ప్రభు కొరకై జీవించుటే. క్రీస్తు ప్రభువుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించిన వాడే మరి దేవుణ్ణి నమ్మినటువంటి వాడని వాక్యం చెప్తుంది. ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభం పొందుతాడు. ఎవరైతే
చెప్పిన మాట వింటారో, ఆ చెప్పిన మాటకు లోబడతారో ఆ మాట వారికి లాభాన్ని కలుగు చేస్తుంది. ప్రియులారా, కాబట్టి గ్రహిద్దాం, గుర్తిద్దాం. ఆజ్ఞను తిరస్కరించి శిక్ష పొందే కంటే ఆజ్ఞ విషయమై భయభక్తులు కలిగి లోబడి ఆశీర్వదించబడదాం. దైవ గ్రంథము శ్రేష్టమైన మాటలను మనకి బోధిస్తూ ఉన్నది. కాబట్టి దేవుని ఆజ్ఞకు లోబడి అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును మోరియా దేశానికి తీసుకెళ్ళి ఆ పర్వతాల్లో ఒక పర్వతం పైన దహన బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు. తద్వారా అతడు పొందిన లాభం ఏంటంటే, భూలోకములోని సమస్త వంశములు నీ సంతాన మూలముగా ఆశీర్వదించబడతాయని దేవుడు చెప్పాడు. కాబట్టి దైవ గ్రంథములో చెప్పబడిన ప్రతి మాట హెచ్చరిక, దేవుడిచ్చిన ఆజ్ఞ. దానికి లోబడితే లాభం, దాన్ని తిరస్కరిస్తే శిక్ష. ఆలోచించుకుందాం, గ్రహిద్దాం, వెంబడిద్దాం, స్వీకరిద్దాం. ప్రభు ఈ మాటలు మన మధ్యలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు. నీ వాక్కు ప్రజల మధ్యలో ముద్రించి విన్నవారందరికీ ఆశీర్వాదము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివారా